అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమున దుశుభములు. నేడు 2025 సంవత్సరము ఆగస్టు మాసము 14వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము. ప్రార్థించుచుండగా లూకాసు వార్త 9వ అధ్యాయము 29వ వచనమందు ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారేను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. ప్రార్థించుట ప్రభువునకు ప్రీతికరమైనది అను సంగతిని గూర్చి నేడు మనము ధ్యానించబోచున్నాం. ప్రార్థించుచున్న దేవుని బిడ్డలపై ప్రభు ప్రీతి గలవాడై ఉన్నాడు. ఆయన ఆసక్తితో ప్రార్థనను ఆలకించుటతో పాటు ప్రార్థనకు జవాబును ఇచ్చుచున్నాడు. ప్రార్థన మనలను ప్రభువును సన్నిహితముగా చేయుచున్నది. ప్రార్థన ప్రభు యొక్క దృష్టిలో మనసునందు సంతోషింప చేయుచున్నది. యేసుక్రీస్తు ప్రార్థించుచున్నప్పుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయనకు చెవియొగ్గుడి అని తండ్రి మనసునందు సంతోషించి చెప్పుటను ధ్యానించి చూడుడి. ప్రార్థన యందు పలు రకములు కలదు. కొన్ని ప్రార్థనలు పోరాడు ప్రార్థనలు గాను, కొన్ని గోజాడు ప్రార్థనలు గాను, కొన్ని విజ్ఞాపన ప్రార్థనలు గాను, కొన్ని స్తోత్ర ప్రార్థనలు గాను ఉన్నాయి. మనకి ప్రార్థన ఎట్టి రకమైనను సరే ప్రభు మన యొక్క ప్రార్థనపై ప్రీతి గలవాడై ఉన్నాడు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, వాడు దేవుని బతిమాలు కొన్నప్పుడు ఆయన వాణ్ణి కటాక్షించును, కావున వాడు ఆయన ముఖమును చూచి సంతోషించును, ఇలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును. యోబు గ్రంథము 33వ అధ్యాయము 26వ వచనం. యేసుక్రీస్తు ప్రార్థించువాడు, పరిశుద్ధాత్ముడు కూడాను ప్రార్థించువాడు. యేసుక్రీస్తు తండ్రి యొక్క కుడిపార్శ్వమునందు ఎల్లప్పుడూ విజ్ఞాపన చేయుచునే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఉచ్చరింప సఖ్యము కాని గొప్ప మూలుగులతో మన కొరకు తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేయువాడు. ఆయన వలె మనము కూడాను ప్రార్థించి విజ్ఞాపన చేయుటకు ముందుకు వచ్చుచున్నప్పుడు విజ్ఞాపన చేయుచున్న మన మీద కూడాను ఆయన ప్రీతి గలవాడై ఉండును. అంత మాత్రమే కాదు, ఆయన నీతి యొక్క ఫలమును మనకు అనుగ్రహించు. ప్రార్థించుటకు ముందుగా మన యొక్క హృదయమును శుద్ధీకరించుకోండి. పాపపు తలంపులను, లోకపు ఆలోచనలను పక్కకు నెట్టివేయడి. మీ యొక్క హృదయము దేవుని ఎదుట యథార్థముగా ఉండవలెను. మన యొక్క అంతరంగమునందు దురాలోచన కలిగి ఉన్నట్లయితే దేవుడు మనకు చెవియొగ్గుడు. అదే సమయం నందు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనం. శిష్యులు యేసుక్రీస్తు వాత్సల్యతను పొందుకొనుటకు కోరుకునేది, కావున వారిలో ప్రతి ఒక్కరును యేసుక్రీస్తు వద్దకు వచ్చి ప్రార్థన చేయుటకు తనకు నేర్పించినట్లు అడిగిరి. లూకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనం. వారు దెయ్యములను వెళ్ళగొట్టుటకు నేర్పించుము అనియు, నీళ్లు ద్రాక్షరసముగా చేయుటకు నేర్పించుము అనియు, 5 రొట్టెలను 2 చేపలను అత్యధికముగా చేయుటకు మార్గమును చూపించుము అని అడగక ప్రార్థించుటకు నేర్పించుము అని అడిగిరి. దేవుని బిడ్డలారా, ప్రార్థించి వారిపై ప్రభుకిష్టము మెండుగా ఉండును. నేటి ధ్యానమునకి ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 24వ వచనం. నేటి వేద పఠనము ఉదయం కీర్తన గ్రంథము 89 మరియు 90 అధ్యాయం, సాయంత్రం రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. ప్రభువు మిమ్ములను దీవించును గాక. ఆమేన్.